కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైనికులు ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను సర్వనాశనం చేసిందని, ఈ సక్సెస్ భారత సైనికులకు అంకితమని కోరుట్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బైరి విజయ్ కుమార్ అన్నారు. భారత సైనికులు చేసిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా గురువారం జగిత్యాల జిల్లా కోరుట్లలోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బైరి విజయ్ కుమార్ మాట్లాడుతూ, పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని, తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలోనే దేశ రక్షణకు ఇది కీలకమైన అడుగని పేర్కొన్నారు. भारत माता की जय। ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఆపరేషన్ సింధూర్కి సంఘీభావం ప్రకటిస్తూ వాళ్ళకు మన భారతదేశ సైన్యం యొక్క శౌర్యాన్ని వారికి మద్దతు పలుకుతూ కోరుట్ల బార్ అసోసియేషన్ పక్షాన ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో పాకిస్తాన్తో కనుక మనకు యుద్ధం వస్తే మన భారత సైన్యం ధీటుగా ఎదుర్కొని విజయం సాధించాలని కాంక్షిస్తూ కోరుట్ల బార్ అసోసియేషన్ పక్షాన మేమందరం కూడా ఈరోజు ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీలో దాదాపుగా ఒక 40 నుంచి 50 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. వీరే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశభక్తిని చాటడమే మా ముఖ్య ఉద్దేశం. అట్లాగే మన దేశంపై జరుగుతున్నటువంటి ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఖచ్చితంగా మా న్యాయవాదుల పాత్ర ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి వందే వందే, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, జై జవాన్ జై జవాన్। देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा।